స్తోత్రం. దేవుని నామమున పరిశుద్ధులుగాక. మన హెబ్రీ పత్రికను నేర్చుకుంటున్నాం. ఎప్పుడు త్వరగా హెబ్రీ పత్రిక అయిపోతుంది, రోమిల్ని ధ్యానించడాన్ని నేను ఆసక్తితో వేచి ఉన్నాను. ఓకే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుండి చివరి వచనం 28వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. 14వ వచనం. For it is evident that our Lord Jesus descended from Judah, a tribe with reference to which Moses spoke nothing concerning priest. 14వ వచనం చదువుదాం. మన ప్రభు యూదా సంతానమందు జన్మించుననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. చూడండి, యేసయ్య యూదా గోత్రం నుండి వచ్చారు అనేది రుజువుపరచబడింది. కానీ మోషే యూదా గోత్రం నుండి వచ్చిన యేసయ్య తన యాజకుడుగా ఉంటారు అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. లేవి గోత్రం నుండి వచ్చిన వాళ్ళు మాత్రమే యాజకులుగా ఉండటకు అర్హులు అన్నాడు. కానీ యేసయ్య యూదా గోత్రం నుండి వచ్చి పూజింపబడిన దేవుడు మాత్రమే కాదు, ఆ పూజ చేయుటకు అర్హుడు, అనగా ఆయన యాజకుడుగా ఉండుటకు అర్హుడు అని చెప్పి మోసే ఎక్కడ కూడా చెప్పలేదు. 15వ వచనం. And this is clearly still if another priest rises according to the likeness of Melchizedek. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి గాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. చూడండి, మరి ఒక యాజకుడు వచ్చి ఉన్నారు. ఆయన మెల్కీసెదెకు క్రమంలో వచ్చి ఉన్నారు. మెల్కీసెదెకుకు ప్రారంభం లేదు, ముగింపు లేదు అని చెప్పి మనం చూస్తాం. కానీ యేసయ్యకు మానవుడిగా ఈ లోకంలో ఒక ప్రారంభం ఉంది. కానీ ఆయన మరియ గర్భంలో ఉద్భవించారు, జన్మించారు, మరలా మరణించారు, సమాధిలో వేయబడ్డారు, పునరుత్థానం పొందారు. కానీ మెల్కీసెదెకు క్రమం ఎలా ఉంటుందంటే ఆయనకు ప్రారంభం లేదు, ముగింపు లేదు. కనుక ఇక్కడ 16వ వచనంలో చూస్తున్నాము, who has become such not on the basis of the law physical requirement. మెల్కీసెదెకు ఒక శారీర ప్రకారమైన అవసరతలు ఏమీ లేక, బట్ అకార్డింగ్ టు ద పవర్ ఆఫ్ అన్ ఇండిస్ట్రక్టబుల్ లైఫ్, అనగా ఆయనకి ఎలాంటి శక్తిని, యేసయ్య ఎలాంటి శక్తి కలిగి ఉన్నారంటే పాపం యేసయ్యని జయించలేకపోయింది. ఒక వారం పరిశుద్ధంగా జీవించడం కష్టం, ఒక వారం పరిశుద్ధంగా జీవించడం కష్టం, 2 వారాలు 3 వారాలు ఎంతో ప్రయాసపడాలి. మన దేవుని కొరకు కష్టం, కానీ అసాధ్యం కాదు. పరిశుద్ధంగా జీవించడం కష్టం, కానీ అసాధ్యం కాదు, అది సాధ్యం. యేసయ్య చెప్పారు, బీ హోలీ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ హోలీ. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉండుడి అన్నారు. ఒకవేళ పరిశుద్ధంగా ఉండటం అసాధ్యమైతే యేసయ్య ఆ మాట చెప్పి ఉండరు. యేసయ్య ఆ మాట చెప్పారంటే అది సాధ్యమని అర్థం, కానీ కష్టం, కానీ సాధ్యం. యేసయ్య 33.5 సంవత్సరాలు తను తాను పరిశుద్ధంగా కాపాడుకున్నారు కనుక ద పవర్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ లైఫ్, అనగా అది దానివల్ల కాదు, పాపం యేసయ్యని జయించలేకపోయింది. యేసయ్య అన్ని రీతిలో శోధించబడ్డారంట, కానీ పాపం లేక జీవించాలని చెప్పి మనం 4వ అధ్యాయంలో చివరి భావన మనం చదివాం. 2వ అధ్యాయం 18వ వచనంలో, for since he himself was tempted in which he has suffered, he is able to come to the aid to those who are tempted. శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. చూడండి, మనం శోధించబడుతున్నప్పుడు, యేసయ్య శోధించబడినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలా సహాయం చేస్తారో జయించుటకు, మనకు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు జయించుటకు సహాయం చేస్తున్నారు. అలాగే 4వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. కనికరింపబడి సంయోజితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదము.
మనం ధైర్యంతో దేవుని సన్నిధికి రావాలి. ఈ ఉదయకాలం లేచి నేను అడుగుతున్నాను, దేవా నాతో మాట్లాడండి. ఈరోజు నాకు మరలా ఒక నూతనమైన సంవత్సరం దయచేశారు, నాకు ఒక వాగ్దానం ఇవ్వండి అన్నప్పుడు నాకు ఈ 7వ అధ్యాయం 25వ వచనం ద్వారా మాట్లాడారు దేవుడు. Therefore he is able to save forever those who draw near to God through him, since he always lives to make intercession for them. అనగా మనం ధ్యానిస్తాం, చిన్నగా మనం ధ్యానిస్తుంటా వస్తాం. మనకు దేవుడు సహాయం చేయటకున్నాడు. ఎప్పుడు వెళ్ళినా కూడా యేసయ్య సంతోషంగా మనకు సహాయం చేయటకున్నాడు. అదే మనం 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాము. But the one who has been tempted in all things as we are, yet without sin. మనలాగే శోధించబడ్డారంట, కానీ పాపం చేయలేదంట. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మనలాగే అన్నిటిలో శోధించబడ్డారు. తన వయసులో క్రమంగా శోధనలు పెరుగుతానే వస్తుంది, కానీ యేసయ్య పాపంని జయించడమే కాక ఎవరెవరు శోధనలో వెళుతున్నారో, ఎవరెవరు యేసయ్య దగ్గర సహాయం కొరకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తున్నారని 2వ అధ్యాయం 18వ వచనంలో చదువుతున్నాం. కనుక అదే మనకు ధైర్యం ఇస్తుంది. మనకు శరీరధారి అయి యేసయ్య ఉన్నప్పుడు ఎలాగో పాపంని జయించి పరిశుద్ధంగా జీవించాడు. 5వ అధ్యాయం 7వ వచనం కూడా చదివినప్పుడు, ఇన్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లెష్ హి ఆఫర్డ్ అప్ both prayers and supplication with loud crying and tears to the one able to save him from the death, and he was heard because of his piety. మనం 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, యేసయ్య శరీరంలో సమస్య ఉన్నప్పుడు, అనగా శోధించబడుతున్నప్పుడు, ఈ శరీరం లోకం లాగుతున్నప్పుడు కేక వేసి బిగ్గరగా ప్రార్థన చేయటం వలన పరలోకపు తండ్రి తనకు కృపను అనుగ్రహించారంట. దానికే మనం చూస్తున్నాము యేసయ్య అంత జయమైన జీవితంని జీవించారు. ద పవర్ ఆఫ్ అన్ ఇండెస్ట్రక్టబుల్ లైఫ్. డిస్ట్రక్షనే లేదు. ఇండెస్ట్రక్టబుల్ లైఫ్ అంటే యేసయ్య అనే పాపం, ఈ లోకంలో ఎన్ని రకాల పాపం ఉన్నాయో పాపం ఏది కూడా యేసయ్యని నశింప చేయలేకపోయింది, ఏమి చేయలేకపోయింది. ఈ లోకం యేసయ్య మీద పాప శక్తి లేకపోయింది. అంత ఒక కృపణ యేసయ్య కలిగి ఉండే కారణం ఏంటంటే రాత్రి పగలు పరలోకపు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ ఉండేవారు. మనకు కూడా ఇండెస్ట్రక్టబుల్ లైఫ్ కావాలంటే మనం యేసయ్య అలాగే ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, యేసయ్య అలాగే మారాలి, యేసయ్యని అడగాలి, అయ్యా మీలా తగ్గించుకున్నట్టుకు సహాయం చేయండి, మీలా బ్రతుకుటకు సహాయం చేయండి, మీలా నన్ను మార్చండి ప్రభువా, మీలా నన్ను మార్చండి. మనల్ని యేసయ్య ఇంట్లో ఉన్నా చూస్తున్నారు, బయట ఉన్నా చూస్తున్నారు, సంఘంలో ఉన్నా చూస్తున్నారు. కనుక యేసయ్య చూస్తున్నప్పుడు మనం ఆయనకి ఇష్టకరమైన జీవితంలో మనం జీవించాలంటే పరలోకపు తండ్రిని అడగాలి, యేసయ్య నన్ను మార్చండి ప్రభువా, యేసయ్య నన్ను మార్చండి. మనం భారముతో అడుగుతప్పుడు నిశ్చయముగా కార్యం యేసయ్య చేస్తారు. ఇప్పుడు 17వ వచనం చదువుదాం. ఎలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడింది. 18వ వచనం కూడా చదువుదాం. ఆ ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక మంది ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ హెబ్రీ పత్రికలో రాసిన ఈ 10 ఆజ్ఞలు అన్ని బాగానే ఉంది, కానీ చాలా వరకు వాళ్ళు ఆజ్ఞని పాటించకుండానే కొన్నిసారి బలి ఇస్తూ ఉంటారు. దానికే మలాకి గ్రంథంలో చదువుతుంటాము, వాళ్ళు కళ్ళు బాగలేనిది, కాలు బాగలేనిది, ఇలాంటి పావురంని తీసుకొని ఎద్దుని తీసుకొచ్చి వధించేవారంట. దేవుడు చెప్తున్నారు, ఎక్కడ తీసుకెళ్ళి మీ గవర్నర్కి ఇవ్వండి, మీ కలెక్టర్ గారికి ఇవ్వండి, ఆయన తీసుకుంటారేమో చూస్తాం. ఆయనే తీసుకోడు, కానీ నాకు తీసుకొచ్చి మీరు సమర్పిస్తున్నారు. కనుక ఇది పాత నిబంధన గ్రంథం బలహీనముగా చేసేసారు. దానికి ఇట్స్ వీక్ అండ్ యూస్లెస్. అది బలహీనమైనది, యూస్లెస్. ఎందుకు తెలుగులో ఏమని ఉంది? నిష్ప్రయోజనం. ఎందుకు?
బలిని నిష్ప్రయోజనమైందంటే దేవుడు అంగీకరించట్లేదు. సమర్పించబడిన బలిలు వీక్, బలహీనమైనది అనడానికి కారణం ఏంటంటే శ్రేష్టమైనది సమర్పించట్లేదు. కయీను హేబెల్ ఇద్దరు సమర్పించారు. కయీను దాన్ని దేవుడు బలహీనమైనదిగా ఎంచారు కనుక కయీను సమర్పించిన బలుల్ని అంగీకరించలేదు. ఇక్కడ కయీను ఏదో దేవునికి ఇష్టం లేనిది సమర్పించారనే అర్థం కాదు. బైబిల్ చెప్తుంది కయీను సమర్పించిన దాన్ని అనగా ముందు దేవుడు కయీన్నే అంగీకరించలేదు. ఇక్కడ మనం చూస్తున్నాం వీక్ అండ్ యూస్లెస్, బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది దేవుడు కూడా అంగీకరించట్లేదు. కనుక మనం చాలాసారి ఈనాడు ఎలా దేవునికి అంగీకరిస్తున్నాం, అంగీకరిస్తున్నామంటే మనలో పాపం ఉంటుంది. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తారులే, మనుషులు ముఖస్తుతి కొరకు, మనుషులు ముందు మంచివారుగా మనం కనపడటకు మనం అలాగ ప్రయత్నం చేస్తుంటాం. మనం మంచిగా పాటలు పాడుతాం, ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తుంటాం. కానీ దేవుడు దాన్ని అంగీకరించదు. దేవుని ఎదుట మనం చేస్తున్న ప్రార్థన, పాడుతున్న పాటలు అన్నీ కూడా బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది. ఈనాడు చాలామంది సంఘంలో ఇవ్వబడుతున్న కాணிక దేవుని పిల్లలు దేవునికి ఇస్తున్న కాணிక, కానీ అదంతా తీసుకెళ్ళి సినిమా పాటలు పాడేవారికి ఇచ్చి పాటలు పాడించుకుంటున్నారు. ఎంతోమందిని చూస్తున్నాం. విగ్రహంని పూజిస్తున్న వారికి డబ్బుని ఇచ్చి వాళ్ళ చేత మ్యూజిక్లు కట్టి వాళ్ళ చేత పాటలు పాడిస్తున్నారు. ఇది దేవుడు ఎన్నడూ కూడా అంగీకరించారు. ఒకవేళ ఆ పాట వినటానికి వినసొంపుగా ఉండవచ్చు, చాలా బాగుండవచ్చు, కానీ దేవుడు అంగీకరించారు. అలాగనే ప్రార్థన కూడా లోన కుళ్ళు, లోన మంచితనం లేదు, తగ్గింపు లేదు, దేవుడు అంగీకరించేది ఏమీ లేదు. అయినప్పుడు కూడా ఎంత మంచి పదాలను వాడి ఎంత అందంగా ప్రార్థన చేసినా అది నిష్ప్రయోజనమైనది, బలహీనమైనది. ఒకవేళ నిలబడి ఎంత చక్కగా పాటలు పాడినా లేదు, ఎంత ధారాళమైన కాணிకనే సమర్పించినా హృదయ శుద్ధి లేకపోతే నిష్ప్రయోజనమైనది, బలహీనమైనది. అదే ఈ 10 ఆజ్ఞలు చాలా బాగానే ఉంది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలంతా బాగానే ఉంది. కానీ దేవునికి అయిష్టమైన కాணிకని సమర్పించేవారంట. వాళ్ళకి ఏదైతే ఉపయోగం లేదో, చాలాసారి కాணிక పెట్టిల్లు ఓపెన్ చేస్తే చినిగిపోయిందంతా పడేసి దాంట్లో వేసి ఉంటారు. ముందు దేవుడు చినిగిపోయిన కాணிకను చూడట్లేదు, ముందు మీ మనసును చూస్తున్నారు. దేవుడు మనం సమర్పించే కాணிకను చూస్తున్నారు. ముందు దేవుడు మనసునే అంగీకరించారు. దానికి ఎప్పుడు మనం కాணிకను సమర్పించే ముందు ఏమని ప్రార్థన చేస్తున్నామండి? నా కాணிకను ముందు అంగీకరించండి ప్రభువా, నా కాணிకను అంగీకరించాను. మనల్ని అంగీకరించకపోతే మన ఎంత ఒక 500 రూపాయల కట్టను తీసుకొచ్చి పెట్టినా కూడా అంగీకరించాడు. ఇదే సత్యం. ముందు మనల్ని అంగీకరించాలి దేవుడు. మనల్ని దేవుడు అంగీకరిస్తే చిన్న కాணிక ఆశీర్వదించబడి ఉన్న ఆ 1 రూపాయిని 1,00,000 రూపాయలకు సమానంగా దేవుడు చేస్తాడు. అంత ఆశీర్వాదం దాంట్లో ఉంటుంది. ఒక 100 రూపాయలు 1,00,00,000 రూపాయలు విలువ ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. మరలా ఇప్పుడు 19వ వచనం 20వ వచనం చదువుతాం. 21 వరకు చదువుతాం. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా దేవుని యొద్దకు మనం చేరుకున్నాము. నేను చూడండి, అంతకంటే శ్రేష్టమైన, and on the other hand bringing the better hope through which we draw near to God. ఇప్పుడు బలిని దేవుడు అంగీకరించట్లేదు, కానీ ఇప్పుడు గొప్ప నిరీక్షణ దేవుడు మనకు ఇచ్చారంట. ఏ నిరీక్షణ ఇచ్చారు? ఉన్న పాటున దేవుని దగ్గర వెళ్ళవచ్చు. ఇప్పుడు యేసు దగ్గర వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి వారు? 7 దెయ్యాలు పెట్టిన స్త్రీ, విభచారంలో పట్టబడిన స్త్రీ, సమరయ స్త్రీ, అలాగే డబ్బు పిచ్చి కలిగిన జకయ్యు, ఇలాంటి అందరూ పాపంలో బ్రతికే వాళ్ళే యేసు దగ్గర వచ్చారు. బెటర్ హోప్. ఆనాడు బలిని తీసుకొచ్చినా కూడా తృణీకరించబడ్డాం, కానీ ఈనాడు అలా కాదు. ఉన్న పాటున యేసు దగ్గర రావచ్చు. తెలుగులో కూడా ఒక పాట ఉంటుంది, ఉన్న పాటున వచ్చుచున్నాను,
అంటే మనం ఉన్న పాటల దేవుని దగ్గర రావచ్చు. కొంతమంది చెప్తుంటారు, దేవుని సన్నిధికి రమ్మంటే వస్తానండి, సమయం ఉందండి, మారాలండి. మారాలి అని అనుకుంటే ఎన్నడూ మారము. దేవుని దగ్గర ఉన్న పాటనే రావాలి. యేసయ్య, నేను ఈ పాపంలో జీవిస్తున్నాను, నేను వదిలిపెట్టాలని అనుకుంటున్నాను, నేను వదిలిపెట్టలేకపోతున్నాను, నేను మారాలని అనుకుంటున్నాను, మారలేకపోతున్నాను. ఉన్న పాటన దేవుని దగ్గర వచ్చినప్పుడు మనల్ని మార్చే దేవుడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్యకు అసాధ్యమైనది ఏది లేదు. మనల్ని ఆయనకి ఇష్టమైన వారుగా మారుస్తారు. శోధనలు వస్తూ ఉంటుంది, కానీ విజయమునే దేవుడు మనకు అనుగ్రహిస్తారు. చదువుతాం 26వ వచనం. ఇక్కడ రోమీలకు రాసిన 8వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు చదువుతాం. రోమీలకు రాసిన 8వ అధ్యాయం 8వ అధ్యాయం తీసుకుంటాం. 4 నుండి 9 దాకా చదువుతాం. శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. శరీరానుసారుడు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారుడు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. చూడండి, the mind set on the spirit is life and peace. మన ఆత్మ మీద మనసును ఉంచితే మనకు సమాధానం ఉంటుందంట, జీవం ఉంటుందంట. చాలాసారి జీవం లేదు, మాటల్లో జీవం లేదు, మన బ్రతుకులో జీవం లేదు. మనం బ్రతుకుతున్నాము కానీ దానివల్ల దేవునికి ప్రయోజనమే లేదు. మన దేవునికి ప్రయోజనకరమైన జీవితంలో జీవించటం, మన మాటల ద్వారా ఇతరుల్ని ఆశీర్వదించటం, మన మాటలు ఇతరుల్ని ఆశీర్వదించాలి, మన మాటలు ఇతరుల్ని దేవుని దగ్గర తీసుకురావాలి, దేవుని దగ్గర నడిపించాలి. మాంసం ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది, ఆత్మ ఏం చేస్తుంది అంటే దేవునికి దగ్గర తీసుకొస్తుంది. కనుకనే మనకు దేవుడు గొప్ప ఒక నిరీక్షణని దయచేసి ఉన్నారు. ఇప్పుడు ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20-21 చదువుదాం. 20-21. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరీ శ్రేష్టమైన నిబంధనకు పూటక అపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాప పడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయన. చూడండి, యేసయ్య ఎలా యాజకుడు అయ్యారు. లేవీలందరూ కూడా ప్రమాణం చేయాలి యాజకుడు ఆగక ముందు, కానీ యేసయ్యకు ప్రమాణం చేయవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన దేవుడు ఒక కన్య గర్భంలో ఉద్భవించి ఒక పురుషుని సహాయం లేకుండా కన్య గర్భంలో పరిశుద్ధ ఆత్మ ద్వారా ఉద్భవించి ఆయన జన్మించారు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉండుటకు ప్రమాణం చేయవలసిన అవసరత లేకపోయింది. ఈ మాటని 110వ కీర్తన 1వ వచనం 4వ వచనం నుండి ప్రవచనంగా రాయబడింది. 110వ కీర్తన 4వ వచనం నుండి చదవని అవసరం లేదు. ఇప్పుడు 22వ వచనం చదవండి. 22. So much more also Jesus has become guarantee of better covenant. యేసయ్య ఒక మంచి నిబంధనకు కారణమయ్యారంట. యేసయ్య ఎలా మంచి నిబంధనకు కారణమయ్యారు? యేసయ్య అన్ని రీతిలో యేసయ్యతో చేస్తున్న రిలేషన్షిప్ ఎలాంటిదంటే ఇట్స్ నాట్ అన్ కాంట్రాక్ట్ బట్ ఇట్స్ కవెనెంట్. కాంట్రాక్ట్ అంటే కొంతకాలం, ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, 10 సంవత్సరాలు. కానీ కవెనెంట్ అలా కాదు, చనిపోయే వరకు కలిసి నేను ఉంటాను. చాలామంది వాళ్ళు బాప్తిజంని కాంట్రాక్ట్లా తీసుకుంటున్నారు. బాప్తిజం తీసుకున్నప్పుడు సంఘ క్రమమునకు కట్టుబడి ఉంటావా? ఉంటాను. అన్ని ప్రార్థనలు పాల్పొందుతాను. సువార్త ప్రకటిస్తాను అన్ని చెప్తున్నారు. కానీ అది కాంట్రాక్ట్ అనుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి. ఈనాడు చివరి దినంలో జీవిస్తున్నాం కనుక, చెడు లోకంలో జీవిస్తున్నాం కనుక ప్రజలందరూ కూడా దారి తప్పిపోయిన జీవితంలో జీవిస్తున్నారు.
కవెనెంట్ అనేది అలా కాదు. పెళ్లి చేసినప్పుడు మనం ఏమని ప్రమాణం చేస్తున్నామంటే, మరణం విడది వరకు ఈయనకు నేను భార్యగా ఉంటాను, ఈమెకు నేను భర్తగా ఉంటాను. కనుక దేవుడి దగ్గర మనం ఒక ప్రమాణం చేసుకున్నాం. ఏ ప్రమాణం చేసుకున్నాం? దేవుడు ఒక నిరంతరమైన ప్రమాణం చేస్తున్నారు. నువ్వు నాతో ఉంటే నేను నీతో ఉంటాను. ఆయన దగ్గర వచ్చే వారిని ఎన్నడూ కూడా త్రోసివేయరంట. కనుక అలాంటి ఒక భాగ్యంని యేసయ్య ద్వారా మనం పొందుకున్నాం. రోమిలికి రాసిన 8వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చదువుదాం. రోమిలికి రాసిన 8వ అధ్యాయం 2వ వచనం. For the law of the spirit of life in Christ Jesus has set you free from the law of sin and death. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. యేసయ్య మనల్ని పాపం నుండి విడిపిస్తున్నారు. ఒకప్పుడు మనం చేసిన పాపం నుండి మనల్ని విడిపిస్తున్నారు. ఈరోజు ఆరాధన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆంటీ గారు ఒక పదం వాడారు. అహిత్తు సిరలో ఉన్న మమ్మల్ని విడిపించినట్లుగా. మనం ఒకప్పుడు పాపంలో అహిత్తు దేశంలో 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారంట. మనం కూడా యేసయ్యను ఎరగక ముందు ఎన్నో రకాలైన పాపంలో బంధించబడి ఉన్నాం. అహిత్తు నుండి విడిపించి తీసుకొచ్చిన తర్వాత మరలా ఎప్పుడైనా తిరిగి వెళ్ళారు? అహిత్తుకి వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళాలని అనుకున్నారు. ఏమని అనుకున్నారు? అబ్బా, అహిత్తు దేశంలో గార్లిక్, అగిప్తు దేశంలో ఆ చిన్నుల్లిపైన అలా కాల్చి తింటుంటే బైబిల్ ఉంది. అలా ఆలోచన చేశారంట. తిరిగి వెళితే ఎంత బాగుండిద్ది. తిరిగి వెళ్ళాలని ఆశపడ్డారు. కానీ దేవుడు వెళ్ళనీయలేదు. వాళ్ళు ఎన్నడూ కూడా తిరిగి వెళ్ళలేదు. మనల్ని కూడా ఎన్నో రకాలైన పాపం నుండి బయట తీసుకొచ్చారు. పాపం నుండి బయట తీసుకొచ్చిన దేవుడు మరలా వెళ్ళనీయకుండా, అదే పాపంలో చెయ్యకుండా కాపాడుటకు శక్తి కలిగిన దేవుడు. అదే రోమిలికి రాసిన 8వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే, మరలా మనల్ని మనం వెళ్ళాలని అనుకున్నా కూడా వెళ్ళనీయకుండా కాపాడగలిగిన దేవుడు. అదే రోమిలికి రాసిన 6వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాము. పాపం మనల్ని పరిపాలన చెయ్యదు. కారణం మనం దేవుని కృప కింద ఉన్నాము అని చెప్పి రాయబడి ఉంటుంది. కనుక దేవుడు మనకు అంత గొప్ప కృపను అనుగ్రహిస్తున్నారు. బెటర్ కవెనెంట్ అనగా ఒక బెటర్ కవెనెంట్. పాత నిబంధనలో నేను చెయ్యను అని చెప్తే మరలా చేస్తాను. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేస్తారంట. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేయటం వలన నీతి కలిగిన జీవితంలో మనం జీవించగలుగుతాం. ఇప్పుడు 23-24 చదువుదాం. 23-24. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైన గాని ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. చూడండి, ఆ దినములలో అనేకమైన యాజకులు ఉండేవారు. కారణం ఏంటంటే, ఒకరు మరణిస్తే ఆ స్థానంలో ఇంకా ఒకరు పూర్తి చేయాలి. కానీ యేసయ్య అలా కాదు. యేసయ్య మరణించారు, సమాధిలో ఉంచారు, పునరుత్థానం పొందారు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నారు. కనుక యేసయ్యని రీప్లేస్ చేయడానికి ఒకరు అవసరం లేదు. సబ్స్టిట్యూట్ అంటారు. ఇప్పుడు క్రికెట్ స్టేడియంలో కూడా ఏ గేమ్ అయినా సబ్స్టిట్యూట్ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఒక దెబ్బ తగిలింది, ఏదైనా అయితే ఆ వ్యక్తి వెంటనే దిగుతారు. లేకపోతే వాళ్ళకి ఏం కాకపోతే వాళ్ళు టీంలోనే ఉంటారు. అందరితో ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఏ గేమ్ ఆడరు. వాళ్ళు ఖాళీ కూర్చున్నారు. లోన్ ఉన్న వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలింది, ఏదైనా అయితే అప్పుడు సబ్స్టిట్యూట్ని లోన్ తీసుకొస్తారు. కనుక యేసయ్యకు ఒక సబ్స్టిట్యూట్ అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు మరణం లేదు. ఆయన ఎల్లప్పుడూ జీవించే దేవుడు. ఆయన మరణించారు, పునరుత్థానం పొందారు, పరలోకంలో ఉన్నారు. కనుక ఆయనకు సబ్స్టిట్యూట్ ఒకరు అవసరం లేదు. కానీ దీనికి ముందున వారు అందరికీ కూడా సబ్స్టిట్యూట్ అవసరం. ఇప్పుడు మనం 25వ వచనంని మనం చదువుదాం. ఈ వచనం ద్వారానే ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడారు. 25వ వచనం చదువుదాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు
నిరంతరము జీవించుచున్నాడు. చూడండి ఎంత గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చారంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాం? ముగించుతున్నప్పుడు యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి అని చెప్పి అడుగుతాం. యేసుక్రీస్తు నామంలో మనం దేవుడి దగ్గర రావాలి. చాలామంది క్రైస్తవ జీవితంలో అయ్యో నేను భయంకరమైన పాపిని, నన్ను యేసే క్షమించలేరేమో, నేను క్షమాపణ పొందలేని అంత పాపం చేశాను అన్నట్లుగా దేవునికి దూరమై వాళ్ళకి ఏదో ఆగిపోవటమో లేదు మరణమో ఏదో వచ్చి దేవునికి దూరం అయిపోతారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇక్కడ ఉండేవారు, ఆయన ముందుగా బాప్తిసం తీసుకున్నారంట. ఆ భార్య చనిపోయింది, తర్వాత వివాహం చేసుకున్నారు, విగ్రహారాధన చేయటం మొదలుపెట్టారు. కానీ చివరి దినంలో ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయారు. ఆయన క్యాన్సర్ వచ్చే ముందు ఆయన వచ్చి ప్రార్థన చేసుకుని, పాస్టర్ గారు నేను చనిపోతాను అని చెప్తున్నారు, నాకు ఇంకా 2 రోజులు 3 రోజులు, ఒక ఆదివారం ఇలాగ ప్రార్థనకు వచ్చినప్పుడు వచ్చారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, ఎందుకంటే నాకు చెప్పిన దినం అయిపోయింది. అంతే, ఆగిపోయారు. చర్చి పక్కనే చాలా కాలం చర్చిలోనే కరెంట్ తీసుకొని ఉండేవారు. అయితే మనం అందరికీ ఒక భాగ్యం దేవుడు ఇస్తున్నారు. నాకు ఈ వచనం ఉదయకాలం ధ్యానిస్తున్నప్పుడు ఎంత గొప్ప దేవుడు నాకు అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే సిలువలో వేలాడుతున్న ఆ దొంగ ఏమి చేయలేదు. ఆయన చివరి నిమిషంలో గుర్తించారు, యేసుని దేవుడిగా గుర్తించారు, గొప్ప అవకాశాలను పొందుకున్నారు, తాను తగ్గించుకున్నారు. అలాగే నేను నా బాబు దగ్గర చెప్తుంటాను, హాస్పిటల్లో ఉన్నవారితో, మరణ అంచులో ఉన్నవారితో పాపి ప్రార్థన అంటారు. యేసయ్య నేను పాపిని, నేను మీకు దూరముగా జీవించేశాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను మీ రాజ్యంలో చేర్చుకోండి ప్రార్థన చేస్తే వాళ్ళని కూడా యేసయ్య కనికరిస్తారంట, వాళ్ళని కూడా యేసయ్య క్షమిస్తారంట. వాళ్ళ జీవితంలో ఎంత భయంకరమైన జీవితం జీవించున్నా సరే యేసయ్యని పాప క్షమాపణ అడిగితే క్షమిస్తారు. దానికి గ్రహం స్టైన్స్ ఒక సేవకుడు, ఆయన తన 2 పిల్లలు కార్లో ఎక్కడో వెళ్ళి వచ్చారు, వాళ్ళని అలాగూ కాల్ చేస్తారు ఒరిస్సా రాష్ట్రంలో. తన భార్య గ్లాడిస్ అలాగే తను కుమార్తెని వచ్చి విలేకరులు అడుగుతున్నారు, ఓకే మీరు ఏం చేయాలని అనుకున్నారు, మీ భవిష్యత్తు ఏంటంటే, నా భవిష్యత్తు నా దేవుని చేతిలో ఉంది అన్నారు. ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. ఎవరు పెద్ద గుంపుగా వచ్చి వాళ్ళని పెట్రోల్ పోసి కాల్చారు. ఆ పాస్టర్ గారు 2 కుమారులు కారులోనే కాలిపోయి చనిపోయారు. ఆయన జైలు వేస్తున్నప్పుడు రెగ్యులర్గా ఈ గ్లాడిస్ అమ్మగారు రెగ్యులర్గా వెళ్ళి జైల్లో వెళ్ళి ఆయనతో మాట్లాడేవారంట, యేసయ్య ప్రేమను గురించి చెప్పేవారంట. 2005లో నేను న్యూస్ పేపర్లో చివరిగా చదివింది అదే. ఆయన యేసయ్య నమ్మి బాప్తిసం పొందుకున్నారు, ఆయన గురిసు చేయబడింది. చూడండి యేసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, నరగతి చేసిన వాళ్ళైనా క్షమిస్తారు, ఎంతమందిని పాడు చేసి కుటుంబాన్ని పాడు చేస్తే ఎంత భయంకరమైన వారినైనా యేసయ్య క్షమిస్తారు. కానీ ఆ క్షమాపణలకు పాత్రలుగా మనల్ని మనం మార్చుకోవాలి. దానికే ఈ వచనంలో చెప్తారు, యేసయ్య దగ్గర రావచ్చు, ఎన్నిసార్లు ఏం జరిగినా సరే దేవుని దగ్గర రావచ్చు. Therefore he is able also to save forever those who draw near to God through Jesus Christ, since he always lives to make intercession for them. యేసయ్య ఎల్లప్పుడూ జీవిస్తున్నారు కనుక మన సమస్యలు మన పక్షమున పరలోకపు తండ్రితో మాట్లాడతారంట. ఈనాడు మేరీ మాత గుడికి వెళ్తారు, దాన్ని ఒప్పుకున్నాయి సరేనా, అదే కాంట్రవర్షియల్ ఇష్యూ. మీకు నిజంగా తెలుసుకోవాలి అని చెప్తే నాకు గుర్తు చేయండి, వచ్చే వారం నేను మీకు స్క్రీన్లో పెట్టి చూపిస్తాను. ఇప్పుడున్న పోప్ ఆయన ఏం చెప్పారంటే, మేరీ మాతతో ప్రార్థన చేస్తే ఆవిడ యేసయ్యకు ప్రార్థన చేసి మన జవాబు వచ్చింది కాదు, మన యేసుక్రీస్తు దగ్గరే ప్రార్థన చేయాలి. ఇప్పుడున్న పోప్ చెప్పింది. నాకు ఒకవేళ లైవ్లో ఎవరైనా మీకు కావాలన్నా ప్రూఫ్ అడగండి, నేను చెప్తాను. ఈ వారంలో కాంట్రవర్సీ అదే, మరియ దగ్గర ప్రార్థన చేయాలని అవసరం లేదు అనే స్టేట్మెంట్ని ఇప్పుడున్న పోప్ చెప్పారు. మనం యేసుక్రీస్తు దగ్గరే ప్రార్థన చేయాలి. అదే ఈ వచనం కూడా చెప్తుంది.
మనం డైరెక్ట్గా అక్కడ వెళ్తే అక్కడ పాస్టర్ గారు ఉంటారు, పాస్టర్ గారు ఫాదర్ ఉంటారు. ఫాదర్ దగ్గర ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్లో ఒకరు ఇలాగ చెప్పారు, ఒక చిన్న సమస్య కుటుంబంలో. వాళ్ళు వెళ్ళి కౌన్సిలింగ్ కూర్చొని మాట్లాడారంట. మాట్లాడి బయట వచ్చినప్పుడు భారమంతా తీరిపోయిందన్నారు. నాకు భారమంతా తీరిపోయింది నాకు అన్నారు. కౌన్సిలింగ్ తీసుకో, నువ్వు అన్నీ ఉన్నదంతా చెబితే భారమంతా పోయింది అంటే ఒక దేవుని సేవకుడి దగ్గర మాట్లాడటం వల్ల భారం అంతా పోయిద్ది. కానీ ఆయన ద్వారానే యేసయ్య పాపంని క్షమిస్తారని లేదు. మన పిల్లల కొరకు ప్రార్థన చేయవచ్చు. ఎప్పుడు పిల్లలు తమకు తాము ప్రార్థన చేయటం వచ్చే వరకు, వాళ్ళకి తెలివి జ్ఞానం వచ్చే వరకు, అప్పుడు వరకు మనం ప్రార్థన చేయవచ్చు. తర్వాత పిల్లలు తమకు తాము ప్రార్థన చేయాలి కదా. పిల్లలు చేయగలిగిన పనుల వరకు మనమే అన్నం పెడతాం, మనమే చూసుకుంటాం. వాళ్ళు తమకు తాము అన్ని చేయటం వచ్చినప్పుడు మనం నేర్పిస్తాం. అలాగే ప్రార్థన కూడా. ఇక్కడ ఏ పరిస్థితి అయినా సరే దయచేసి ఇంతవరకు వాక్యం వినకపోయినా పర్లేదు, ఇప్పుడు చెప్పేది వినండి. ఒక పాస్టర్ గారు చెప్తారు, 1 గంట సేపు వాక్యం ఉంటే దాంట్లో కనీసం 5 నిమిషాలైనా దేవుడు ప్రతి ఒక్కరితో ఏదో ఒక విషయంలో మాట్లాడతారంట. ఈ విషయంలో వినండి. మీరు జీవితంలో ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళినా ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మిమ్మల్ని యేసయ్య ఎన్నడూ ద్వేషించారు. మీరు ఎప్పుడు యేసయ్య దగ్గర వచ్చినా మిమ్మల్ని క్షమించి ప్రేమించే దేవుడు యేసయ్య. వినిపించిందండి? మీరు జీవితంలో ఎంత స్థితికి వెళ్ళినా సరే, ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళినా, ఎంత భయంకరమైన ఘోరమైన పాపం చేసి ఉన్నా ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు యేసయ్య దగ్గర వస్తే ఎన్నడూ కూడా ఆయన త్రోసివేయరు. యేసయ్య దగ్గర వచ్చి పాప క్షమాపణ అడిగితే వాళ్ళకు క్షమిస్తారు. అది ఎంత భయంకరమైన పాపమైనా సరే, లోకమే మిమ్మల్ని ద్వేషించినా సరే, లోకమే మిమ్మల్ని నిందించినా సరే, మీరు యేసయ్య దగ్గర వస్తే యేసయ్య మిమ్మల్ని క్షమిస్తారు. వినిపించిందా? అది ఎంత భయంకరమైన పాపమైనా సరే యేసయ్య మంచి దేవుడు, యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఎవరిని ద్వేషించే దేవుడు కాదు. ఇప్పుడు 26వ వచనం 27వ వచనం చదువుతాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ధర్మశాస్త్రంలో బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము, for it was fitting for us to have such an high priest. మనకు ఎలాంటి ఒక యాజకుడు ఉన్నారంటే, ప్రధాన యాజకుడు ఉన్నారంటే పరిశుద్ధుడు, ఇన్నసెంట్, ఆయనలో ఏ పాపం లేదు, అన్డిఫైల్డ్, ఆయన పరిశుద్ధమైన వారుగా, సెపరేటెడ్ ఫ్రమ్ సిన్నర్స్, ఎగ్జాల్టెడ్ అబౌవ్ ద హెవెన్స్. ఆయన పాపిలందరిలో నుండి దూరపరచబడ్డారంట. ఆయన పరలోకంలో మన కొరకు ఉన్నారంట. మనకున్న యేసయ్య పరిశుద్ధమైన వారు, నిష్కపటమైన వారు, మంచి దేవుడు కనుక మనం ఎప్పుడైనా యేసయ్య దగ్గర రావచ్చు. ఆయన త్రోసివేయరు. మంచి దేవుడు. 27వ వచనంలో మనం చదువుతున్నాము, యాజకులందరూ కూడా తాము మన కొరకు ప్రార్థన చేయకముందు వాళ్ళ కొరకు వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. మన కొరకు బలి ఇచ్చే ముందు వాళ్ళు బలి చేసుకోవాలి. కానీ యేసయ్య అలా కాదు. యేసయ్య పరిశుద్ధంగా జీవించారు కనుక, మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో మరణించారు కనుక, మనకున్న దేవుడు గొప్ప దేవుడు కనుక, మనం ఎల్లప్పుడూ మనల్ని ఆహ్వానించే దేవుడు ఉన్నారు కనుక మన సంకోచపడే అవసరం లేదు. అయ్యో నేను వెళితే నన్ను యేసయ్య చేర్చుకుంటారా అని ఆలోచన చేయవలసిన అవసరం లేదు. యేసయ్య మంచి దేవుడు. 28వ వచనంలో మనం చదువుతున్నాము, for the law appoints men as high priests who are weak. పాత నిబంధనలో యాజకులు నియమించబడతారు. ఈనాటి సేవకులు మేము ఉన్నాం, కానీ బలహీనత కలిగిన వారు. ఆ 28వ వచనం ఆ స్టేట్మెంట్ చదవండి, ఆ సెంటెన్స్. బలహీనత గల మనుషులలో యాజకులుగా
జీవించును. యాజకులు చూడండి, సేవకులందరూ బలహీనత కలిగిన వారే, మీలాగే శరీరం, మీలాంటి ఆత్మ కలిగిన వారే యాజకులందరూ. కానీ యేసయ్య అలాంటి వారు కాదు. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ which came after the law appointed the son made perfect forever. కానీ యేసయ్య యాజకుడుగా పరిశుద్ధమైన వాడుగా వచ్చారు. మానవుడి జన్మ పాపం మనకుంది. 51వ కీర్తనలో దావీదు చెప్తున్నారు, నాకు జన్మంలో నా తల్లి నన్ను గర్భంలోనే పాపంలోనే జన్మమిచ్చారు. కానీ యేసయ్య అలా కాదు, పరిశుద్ధమైన దేవుడుగా ఉద్భవించారు, పరిశుద్ధమైన దేవుడుగా జన్మించారు. ప్రియమైన సంగమ, దేవుని జనమా, మనకు దేవుడు ఇచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటంటే ఆయన మంచి దేవుడు. మనకు ఇండిస్ట్రక్టబుల్ లైఫ్ని ఇచ్చుటకు వచ్చారు. అనగా మనం జయించగలుగుతాం. ఎలాగో అగ్ని నుండి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళలేదో అలాగే చేసిన విడిపించబడిన పాపం నుండి మరలా మనం జీవించుటకు, పాపం చేయకుండా ఎప్పుడో విభచారం చేశారు, ఎప్పుడో అది చేశారు, ఎప్పుడో ఏం చేశారు, దాన్ని విడుదలనిచ్చి పరిపూర్ణంగా మార్చగలిగిన దేవుడు. ఈనాడు ఎంతో మంది చర్చిలో ఉంటారు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చూడండి, ఎన్నెన్నో కథలు చెప్తారు. తుపాకీలు పట్టుకొని తిరిగేవాడిని, కత్తులు పట్టుకొని తిరిగేవాడిని, గుండాగా తిరిగేవాడిని, లేదు నేను అలాంటి పాపిని ఇలాంటి పాపిని. యేసయ్య అందరినీ మార్చే దేవుడు, మార్చి నూతనమైన జీవితం ఇచ్చే దేవుడు, నూతనమైన బ్రతికినిచ్చే దేవుడు. ఆ దేవుడి దగ్గర మనం ఉన్న పాటిన వచ్చి, యేసయ్య మీరు తప్ప నాకెవరు లేరు, నన్ను నా పాపంని క్షమించని అడిగితే క్షమించే దేవుడు. నరకం ఉన్నది, పరలోకం ఉన్నది, రెండు నిజం. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరంగా ఉంటుంది. వచ్చే వార సంగతి మనకు తెలియదు కనుక దేవుని సన్నిధిలో ఈరోజు మనం సరిచేసుకోవాలి. యేసయ్యతో పరలోక రాజ్యం నిత్యముగా ఉండే వాక్యం అడగాలి. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం.